వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే అమెజాన్ నుంచి అయితే భారీ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి బోత్ ద స్టేట్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఇంత మంచి గొప్ప అవకాశం అయితే ఎవరు మిస్ అవ్వద్దు. జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ కి సో ఓకేనా. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది బోత్ ద స్టేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ వేకెన్సీ పరంగా చూసుకుంటే ఏంటంటే 100 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకేనా, ఆఫీస్ అనేది మాత్రం హైదరాబాద్ లో ఉంటుంది. ప్యాకేజ్ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి అయితే కొంచెం ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకి కస్టమర్ కేర్ అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అట్లా మాట్లాడతాం కదా. సో కొంచెం వచ్చి ఉంటే ఏంటంటే చాలా బెనిఫిట్ మీకు అయితే. ఇక్కడ చూసుకుంటే మీరు జాబ్ డిస్క్రిప్షన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్ ఫర్ వాయిస్. ఓకేనా, ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్. సో చూడండి అండి, ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించింది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ ఎవరైతే 10+2 పాస్ అయ్యి ఉంటారో అంటే ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ సో అట్లా ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అనేది ఎలిజిబుల్ టు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెషర్ కెన్ అప్లై. ఓకేనా, ఫ్రెషర్స్ అనే క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే ఒకటి ఏంటంటే సో ఇంటి దగ్గర ఉంటారు కదా ఇది కాబట్టి షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్ అనేది కూడా ఉంటుంది. అంటే డే షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ అండ్ నైట్ నుంచి మార్నింగ్. సో అట్లా రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది, ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ ఆర్ వీక్ ఆఫ్స్. అండ్ మనకి శాలరీ పరంగా చూసుకుంటే ఏంటంటే శాలరీ బేస్ పే వచ్చేసి మనకి 3,64,000 నుంచి 4,33,000 వరకు ల్యాక్ పర్ యానం అయితే ప్రతి సంవత్సరంకి ఇంత అనేది అమౌంట్ అయితే పే చేస్తారు. అంతేకాకుండా మీకు అడిషనల్ బెనిఫిట్స్ చూసుకుంటే ఏంటంటే జటా మీల్ కార్డ్. ఓకేనా, సో జటా మీల్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. అది వచ్చేసి మనకి 1,100 రూపీస్ పర్ మంత్. దాని వాల్యూ వచ్చేసి సో ఇండియన్ రూపీస్లో అయితే 13,200 పర్ యానం. సో ఇంత అమౌంట్ అయితే మనకి మీల్కి సంబంధించి 1,100 అయితే అలవెన్స్ అనేది యాడ్ చేస్తారు మనకి. అండ్ అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అప్ టు 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది కూడా ఇస్తారు మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత. అండ్ ఇదైతే మంచి చాలా అంటే చాలా గుడ్ ఆపర్చునిటీ. అండ్ మనకు ఇంకొకటి వచ్చేసి ఎవరైతే నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తారో సో వాళ్ళకి అనేది శాలరీ కాకుండా 150 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేస్తారు. సో చూడండి ఇక్కడ నైట్ షిఫ్ట్ అలవెన్స్ 150 రూపీస్ పర్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకి శాలరీ కాకుండా కూడా 150 అనేది పే చేస్తారు. అండ్ అంతేకాకుండా మీరు చూసుకుంటే ఓవర్ టైమ్ అలవెన్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఇది వచ్చేసి మీరు లాగిన్ టైం అయితే 8 hours ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఏమన్నా అవర్స్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి 1 to 2 hours ఎక్స్ట్రా చేస్తుందంటే మీకు ఎక్స్ట్రా పేమెంట్ అనేది కూడా ఇస్తారు. సో మనకి దీంట్లో వచ్చేసి 5 days వర్కింగ్ అయితే ఉంటుంది. అండ్ మనకి 2 days వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. 2 days వీక్ ఆఫ్ అంటే సాటర్డే సండే ఇస్తారు, మండే ట్యూస్డే ఇస్తారు, వెనస్డే థర్స్డే ఇస్తారో తెలియదు. బిజినెస్ రిక్వైర్మెంట్ పెట్టి అయితే మీకైతే వారంలో అయితే 2 రోజులు సెలవులు అనేది ఇస్తారు. అండ్ అంతేకాకుండా మీకు ఇంటర్నెట్ అలవెన్స్ కి సంబంధించి 1,250 రూపాయలు పర్ మంత్ అయితే ఇస్తారు. ఓకేనా, సో నార్మల్ గా బయట ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ వేసుకున్న ఫర్ మంత్లీ వచ్చేసి 450 నుంచి 600 ఉంటుంది. బట్ అమెజాన్ తరపు నుంచి అయితే 1,250 పర్ మంత్ అయితే వస్తుంది. సో ఇంత గొప్ప అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే నేను జస్ట్ 100 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో కంపల్సరీ ఫిల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది లింక్ కూడా ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి రిజిస్టర్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే సో ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో ఎందుకంటే మీ డీటెయిల్స్ అన్ని అమెజాన్ కి చేరుకోవాలి కాబట్టి. సో అప్పుడు మీరు రియల్ క్యాండిడేటే కాదని తెలుసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఒక్కసారి అడుగుతారు. సో నెక్స్ట్ టైం నుంచి అయితే డీటెయిల్స్ అనేది అడగరు. అండ్ మీకు ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే స్లోగా అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ఫేస్ అయితే ఇట్లా విజిబుల్ గా ఉండాలి. సో ఇట్లా బ్లర్ గా ఉండటం, ఇట్లా డబల్ తీయడం, ఇట్లా దూరంగా ఫోటో పెట్టడం లేకుండా సో ఇక్కడ ఎట్లా ఉందో ఫోటో అనేది ఒక క్లిక్ చేసి పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని. సో దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే మీకు చాలా జాబ్స్ అనేది ఉంటుంది అమెజాన్ దాంట్లో. ఫైన్ జాబ్స్ మీద క్లిక్ చేస్తే చాలా రోల్స్ అనేది ఉంటుంది. సో ఇట్లా మీకు వచ్చిన తర్వాత మీరు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత మీకు సో జాబ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేశారు, సో మీకు క్యాంపస్, సోషల్ మీడియానా, సో జాబ్ బోర్డ్స్, నౌకరీ నుంచా సో అనేది మనం ఇట్లా క్లిక్ చేయాలి. సో టిక్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఏదైనా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఉంటే చేయాలి. మేల్ అయితే మేల్ క్యాండిడేట్స్ లేదా ఫీమేల్. సో అయితే ఎవరైతే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది చూజ్ చేసుకోవాలి అక్కడ. సో ఒకవేళ డిజబిలిటీ ఉంటే మాత్రం డిజబిలిటీ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లేదని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడైతే మీ
అడ్రస్ అడ్రస్ ఉంటుంది కదా! హోమ్ అడ్రస్ వచ్చేసి ఇవ్వండి. కరెంట్ అడ్రస్, కరెంట్ స్టేట్. సో, ఏందంటే మీకు పిన్ కోడ్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయాలి కంపల్సరీ. సో, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? సో, మీరు 10th చదివారా? 10+ డిప్లొమానా? 12థా? కంప్లీటెడ్ గ్రాడ్యుయేషనా? సో, ఇట్లా కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషనా? పర్సూయింగ్ గ్రాడ్యుయేషనా? సో, అనేది ఫిల్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి? ఓకేనా? అంటే ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? సో, అదనేది ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి మీరు ఆర్ట్సా, కామర్సా, ఇంజినీరింగా, అదర్సా అనేది ఉంటుంది కదా! సో, ఇక్కడైతే సైన్స్ అనేది చూజ్ చేసుకోవాలి. సో, మీరు ప్రీవియస్ ఎక్కడైనా వర్క్ చేస్తే ఎన్ని మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్‌లీ అంటే ఏదైనా కంపెనీలో వర్క్ ఇప్పుడు చేస్తున్నారా? లేదా ఖాళీగా ఉన్నారా అని అడుగుతుంది. సో, ఇక్కడైతే ఇవ్వాలి. చేస్తున్నా అంటే చేస్తున్నానని, లేదంటే లేదని ఇవ్వాలి. సో, నోటీస్ పీరియడ్ అంటే మీరు జాబ్ వస్తే ఎన్ని డేట్స్‌లో జాయిన్ అవుతారని ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతారా? 15 డేస్‌లో జాయిన్ అవుతారా? 1 మంత్‌లో జాయిన్ అవుతారా? సో, ఇట్లా ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయాలి. అండ్ మీకు సాలరీ లాస్ట్ మంత్ ఎంతొచ్చింది? కరెంట్ మంత్ సాలరీ ఎంత? మీకు ప్రీవియస్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉంటే సాలరీ అనేది ఎంతొచ్చిందంటే మెన్షన్ చేయాలి. సో, లేదంటే లేదు. ఏమన్నా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా అంటే, సో, ఉంటే ఉన్నాయని పెట్టండి. లేదంటే లేదని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాస్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో, 8 అవర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తారా? అమౌంట్ పే చేస్తామంటే యెస్ అని అయితే మెన్షన్ చేయండి. సో, మీరు ఒకవేళ రీలొకేట్ అవుతారా? సో, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి సో, అట్లా ఏమైనా డిఫరెంట్ స్టేట్స్ అనేది అవసరం ఉంటే రీలొకేట్ అవుతారా అంటే యెస్ అని క్లిక్ చేయండి. సో, మీరైతే కస్టమర్స్ తోటి టెలిఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా అనేది ఇంటరాక్ట్ అవ్వగలరా అని అడుగుతారు. యెస్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ కాబట్టి. సో, మీకేమన్నా ఎంఎస్ ఎక్సెల్‌లో మీకు నాలెడ్జ్ ఉంటే ఓకే. ఉందని చెప్పండి. లేదంటే లేదు. అండ్ మీ పాన్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఇదొచ్చేసి పాన్ కార్డ్‌కి సంబంధించి. సో, మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేయండి. సో, ఇక్కడ మీకొస్తుంది కదా! యెస్ అని అయితే సెలెక్ట్ చేయండి. మీరేమైనా ప్రెజెంట్ అమెజాన్‌లో అయితే వర్క్ చేస్తున్నారా అని అడుగుతుంది. చేస్తున్నా అంటే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇక్కడ ఫైల్ అయితే చూస్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ ఫార్మాట్‌లో పీడీఎఫ్‌లో అనేది ఇక్కడైతే అప్‌లోడ్ చేయండి. అండ్ మీ ఫోటో అయితే అప్‌లోడ్ చేయండి ఇక్కడ. సో, చేసిన తర్వాత మీకైతే ఇక్కడ మీకు డిక్లరేషన్ ఫార్మ్ అని ఉంటుంది. చెకింగ్ క్లిక్ దిస్ బాక్స్ అని ఉంటుంది. సో, ఇట్లయితే మీరు ఈ విధంగా అనేది అప్లై చేసుకోండి. సబ్మిట్ చేసుకోండి. సో, మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఏందంటే మీకు మెయిల్ అయితే వస్తుంది. ఇట్లా సెలెక్ట్ అయినట్టు. సో, అప్పుడేందంటే మీరనేది జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, మీకైతే అన్నీ ఏమేమి ఐటెమ్స్ కావాలంటే ఇప్పుడు ల్యాప్‌టాప్ ఇట్లా ఉంటాయి కదా! సో, అవనేది మీరులో అడ్రెస్ ఆల్రెడీ పెడతారు కాబట్టి దానికనేది సెండ్ చేస్తారు. ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయొచ్చు.